ఓ సారీ చందు, ఇది మిర్రర్ సారీ, ముఖం మీద ఎంగలానే మిర్రర్ సారీ వేసి పెట్టి బుజ్జి బుజ్జి ఇట్లా ఇట్లా ఒకసారి రామ్మాయి నువ్వు చూడు ఏం చెప్తున్నా చందు? రోజు ఇంట్లో చేసే పనే కానీ చందు మనం మన ఇంట్లోనే మా అమ్మ ఇంట్లో ఉన్నాం. అవునా? అమ్మయ్య, ఈ రోజు నుండి 4 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు. ఆహా, ఎంజాయ్ చేయొచ్చు. లెమన్ వాటర్ ఇప్పుడు ఎందుకు లేరా? వద్దులేరా. వచ్చిందండి వయ్యారి. అదేంటి బిర్యానీ మెసేజ్ పెట్టినగా? ఓ అవునా, చూస్తా ఉండు. చందు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు బిర్యానీ తీసుకోవాలా? నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసిన, నైట్ వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను. ఏంటి కూరగాయలు, కాయగూరలు. కాయగూరలు కాదు, కాళ్ళు ఎరగొడతా. చందునికి తాయిడు కట్టాలి. ఎందుకు? ఏంటివి ఈ తాయిదు చాలా ఇంపార్టెంట్. తాయితులు అంటే నమ్మకం ఉండదు నాకు. మీకు ఈ తాయిదు ఎందుకు కడతాను తెలుసా? ఎందుకు? నైట్ షాప్ నుంచి లేట్ గా వస్తున్నావు కదా, దయ్యాలు భూతాలు కట్టుకున్న కోసం ఈ తాయిదు కడతాను, కట్టించుకోండి. ఇంకెన్ని దయ్యాలు పడతాయి? ఎవరమ్మా, ఏం కావాలి? జనాభా లెక్కల కోసం వచ్చావమ్మా. ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను మా ఆయన 2 పిల్లలండి. పేర్లు ఏంటో చెప్పమ్మా. నా పేరు రోజా, మా పెద్ద పాప పేరు కర్ణయ్య, చిన్న పాప పేరు జాహ్నవి, మా ఆయన 3 పిల్లి గోపి. నేను 3వ పెళ్లి చేసుకుని ఎట్లా ఊరుకుంటున్నావు అమ్మా? 3 పిల్ల ఏంటి రోజు? ఏంటి డిస్కషన్? ఎవరమ్మా నువ్వు? ఇంత మంచి భార్య ఉంచుకుని 3వ పిల్లలా చేసుకుంటున్నావు అయ్యా నువ్వు? ఏం చెప్పావు నువ్వు? నేనేం చెప్పా? 3 పిల్లి గోపి అని చెప్పా. 3వ పిల్లి గోపి అంటే మా ఇంటి పేరు అది. 3 పిల్లలు గోపి కాదమ్మా. ఇచ్చడు గురించి పెట్టవే కానీ లైవ్ లో ఇదే చూడటం.